ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. 47 రోజుల తర్వాత హార్మూజ్ జలసంధి తెరుచుకుంది. చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఈ హార్మూజ్ జలసంధి ఇప్పుడు తెరుచుకోవడం జరిగింది. ఇక హార్మూజ్ను తెరిచినప్పటికీ ఇరాన్ నౌకల రవాణాపై దిగ్బంధం కొనసాగుతుందంటూ ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ ప్రకటన మీద ట్రంప్ వ్యాఖ్యల మీద ఇరాన్ మండిపడుతుంది. ఇరాన్ నౌకల రవాణాపై దిగ్బంధం కొనసాగితే హార్మూజ్ను మూసేస్తామంటూ ఇరాన్ మరొకసారి హెచ్చరించింది. అబద్ధాలతో యుద్ధం గెలవలేరని ట్రంప్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఇరాన్ మాట్లాడింది. చర్చల్లో కూడా పురోగతి సాధించలేరంటూ ట్రంప్పై విమర్శలు చేసింది. దిగ్బంధనం ఇలానే కొనసాగితే హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసేస్తామంటూ గాలిబఫ్ హెచ్చరిక చేశారు. ఏప్రిల్ 20న మరొకసారి అమెరికా ఇరాన్ చర్చలు ఉండనున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయంటూ కూడా ఇరాన్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇక చర్చలపై ఎలాంటి ప్రకటన అమెరికా చేయలేదు. ఇరాన్తో చర్చలు జరిపి యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చూస్తూ ఉంది. ఈ క్రమంలో కూడా హార్మూజ్ జలసంధి అంశంలో మనం కనుక చూసుకుంటే గతంలో ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో అంటే ఒక్కొక్క అంశం కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఏదైతే ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య యుద్ధం ఆగాలన్నది ప్రజెంట్ అక్కడ సీజ్ ఫైర్ చేయడం జరిగింది. ఇక హార్మూజ్ జలసంధి ఓపెన్ చేయాలి. హార్మూజ్ జలసంధిని ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ట్రంప్ చెప్తూ ఉన్నారు ఇరాన్ నౌకల మీద ఆంక్షలు కొనసాగుతాయంటూ ట్రంప్ చెప్తున్నారు. ఒకవేళ కనుక మా నౌకల మీద ఆంక్షలు కొనసాగితే మేము అసలు మరలా హార్మూజ్ జలసంధినే క్లోజ్ చేస్తాం. ఒకవైపు శాంతి చర్చలు కావాలంటున్నారు, శాంతి చర్చలు జరుపుతున్నారు. శాంతి చర్చలు జరుగుతూ ఉన్న క్రమంలో మీ ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం, మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రకటనలు చేయటం కరెక్ట్ కాదు. ఇలా అయితే శాంతి చర్చలు కూడా జరగవు అంటూ ఇరాన్ హెచ్చరిస్తూ ఉంది, వార్నింగ్ ఇస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, మరొకసారి హార్మూజ్ జలసంధి సాక్షిగా ట్రంప్కి ఇరాన్కి మధ్య ట్వీట్స్ వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఇరాన్ అండ్ అమెరికా యుద్ధం మొదలై దాదాపు 7 వారాలు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, 7వ వారం పూర్తవుతున్నటువంటి సిచ్యువేషన్ లో హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఏదైతే హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణం చేసేటటువంటి చమురు ఏదైతే వాణిజ్య వాహనాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫ్రీగా వదిలేస్తున్నామంటూ కూడాను గత రాత్రి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే హర్మూజ్ జలసంధి ఫ్రీ చేశామని చెప్పిన 24 గంటల్లోపే ట్రంప్ మరొకసారి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. హర్మూజ్ జలసంధి ఓపెన్ చేసినా దాని గుండా వినియోగ చిక్కులు ఏవి ప్రవేశించట్లేదు, ఇరాన్ మళ్ళీ ఆపుతుందంటూ కూడాను వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి, ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరాన్ మరొకసారి అమెరికా పైన ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు 20% నుంచి 30% వాటా చమురు ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి నేపథ్యంలో 7 వారాల గడువు పూర్తవుతున్నటువంటి పరిస్థితి. యుద్ధం మొదలై ఈ సీజ్ ఫైర్ మొదలు పెట్టినటువంటి నేపథ్యం 21వ తేదీకి సీజ్ ఫైర్ కి సంబంధించినంత వరకు కూడాను గడువు ముగుస్తున్నటువంటి సమయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. హర్మూజ్ జలసంధిని ఫ్రీ చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే హర్మూజ్ జలసంధికి సంబంధించినంత వరకు ఇరాన్ ఓపెన్ చేయలేదంటూ కూడా చెప్పడంతో పూర్తిగా ఇరాన్ మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరొకవైపు లెబనాన్ అంశాలు కానీ ఇరాన్ పై దాడి అంశాలకు సంబంధించినంత వరకు అనేక అంశాలు చర్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. 20వ తేదీన రెండోసారి అయితే మాత్రం అమెరికా ఇరాన్ ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై అయితే మాత్రం ఇరాన్ తీవ్రంగా మండిపడుతుంది. మరొకసారి హర్మూజ్ జలసంధి మూసేస్తామంటూ కూడా చెప్పడంతో మరొక ప్రపంచ దేశాలన్నీ కూడా మరొకసారి ఉలికిపడినటువంటి సిచ్యువేషన్. ఏదైతే తెరిచి 24 గంటలు కాకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ కు సంబంధించినంత వరకు ఏదైతే అమెరికా ఇరాన్ చేతిలో ఓడిపోవడం వల్లనే ఇది జరిగిందంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అది సహించలేనటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే మరొకసారి యుద్ధానికి కయ్యం కాలుదూతున్నట్టు వ్యవహరిస్తున్నారనే దానిపై అయితే మాత్రం ఇరాన్ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మీరు యుద్ధానికి వస్తే ఆగేది లేదు, హర్మూజ్ జలసంధి మూసేస్తామంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే 20వ తేదీన పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ వేదికగా మరొకసారి శాంతి చర్చలకు ఆహ్వానిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే శాంతి చర్చలకు వెళ్లేటటువంటి తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారమే చెలరేగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన ఇరాన్ ఎలా స్పందిస్తుంది అనేది అయితే ఇరాన్ పూర్తిగా కూడా ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి. మరొకసారి హర్మూజ్ జలసంధి మూసేస్తామంటూ కూడా ప్రపంచ దేశాలని భయపెట్టేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. 6 వారాలుగా మూసేసినటువంటి హర్మూజ్
హర్మూజ్ జలసంధి తెరుచుకున్న 24 గంటల్లో మళ్ళా మూత దిశగా అడుగులు పెట్టినటువంటి నేపథ్యంలో పూర్తిగా ప్రపంచ దేశాలన్నీ కూడా డైనమాలకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిపైన అమెరికాపై ఎప్పటికే ఒత్తిళ్లు ఉన్నటువంటి నేపథ్యం, ప్రపంచ దేశాలంతా కూడా అమెరికా వైపు వేలెత్తి చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై అయితే మాత్రం ట్రంప్ స్వార్థపూరిత రాజకీయాల కోసం తను ఏదైతే అనుకున్నదో తను చేసేటటువంటి కార్యక్రమాల కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, మరొకసారి యుద్ధాన్ని దూవుతున్నారు అంటూ కూడా ఇరాన్ తో పాటుగా ప్రపంచ దేశాలు కూడా మండిపెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 20వ తేదీ శాంతి చర్చలకు సంబంధించినంత వరకు అది జరిగిన తర్వాత ఎలా ఉంటుందంటూ కూడా ప్రపంచ దేశాలంతా కూడా వేచి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అంటే ఇరాన్ శాంతి చర్చలు 20న ఉన్నాయని చెప్పింది, కానీ అమెరికా మాత్రం దీని మీద ఎటువంటి స్పందన కూడా ఇవ్వలేదు భరత్. ఇప్పటికే అమెరికా సీజ్ ఫైర్ లాంటి అంశాలను తెర మీదకి తీసుకురావడం, రెండోసారి మేము శాంతి చర్చలకి సిద్ధంగా ఉన్నామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ గతంలోనే వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. కాకపోతే ఇరాన్ ముందుకుంటానే ఏదైతే హర్ముజ్ జలసంధి తెరిచిన తర్వాతే శాంతి చర్చలకు వస్తామంటూ కూడా అమెరికా షరతు పెట్టడం, లెబనాన్ పై యుద్ధం ఆపితే మేము శాంతి చర్చలకు వస్తామంటూ కూడా ఇరాన్ షరతులు పెట్టినటువంటి నేపథ్యంలో లెబనాన్ తో పాటుగా ఇరాన్ సీజ్ ఫైర్ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో హర్ముజ్ జలసంధిని ఫ్రీ చేసినటువంటి సిచ్యువేషన్. కానీ ట్రంప్ రోజుకొక మాట రోజుకో వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు సంబంధించి చమురు ఏదైతే రవాణా చేసేటటువంటి హర్మూజ్ జలసంధి ఉందో దానిపైన మరొకసారి ఇబ్బంది పడేటటువంటి వాతావరణమే కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా హర్మూజ్ జలసంధి ఓపెన్ చేశామనగానే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర పడిపోయినటువంటి నేపథ్యం. అమెరికా లాంటి దేశాల్లో కూడా బ్యారెల్ ధరలు పడినప్పటికీ కూడా ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అనేవి పూర్తిగా కూడా డైనమాలోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 20వ తేదీ శాంతి చర్చలకి సంబంధించినంత వరకు ఇరు దేశాలు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ వేదికగా వెళ్లేటటువంటి ఆస్కారమే కనిపిస్తా ఉంది. ఎందుకంటే 21తో సీజ్ ఫైర్ ముగుస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరిగిన తర్వాత ఏం జరుగుతుందో అంటూ కూడా ప్రపంచ దేశాలు వేచి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. భరత్, మీరు హోల్డ్ లో ఉండండి, మీ దగ్గర నుంచి మన అప్డేట్స్ తీసుకుంటాం. ఇక రోజుకో మాట పూటకో చర్య, ఇది ట్రంప్ చేస్తుంది. ఈ వ్యవహారమే ఇరాన్కి చిర్రొత్తేలా చేస్తోంది. మొన్నటి వరకు హార్మూజ్ జలసంధి ఓపెన్ చేస్తే మేము శాంతి చర్చలకు వస్తామని అమెరికా చెప్పింది. సరే అని చెప్పి ఇరాన్ ఇప్పుడు హార్మూజ్ జలసంధి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు అమెరికా ఆధిపత్యం తీసుకుంటుంది. అంటే ఇరాన్ నౌకల్ని మేము ఆంక్షలు విధిస్తాము, ఇరాన్ నౌకల మీద ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా చెప్పటం, అంటే హార్మూజ్ జలసంధి మీద ఇరాన్ తన పట్టును వదిలేస్తే అమెరికా తన పట్టును మొదలు పెడుతుందా? ఇప్పుడు అమెరికా ప్రకటించిన ప్రకటన అలానే ఉంది. ట్రంప్ చెప్పింది, ఒకవేళ గనక మీరు మా నౌకల మీద ఆంక్షలు విధిస్తే మేము హార్మూజ్ జలసంధిని మళ్ళీ మా స్వాధీనంలో తీసుకుంటాం, మేము ఆంక్షలు అమలు చేస్తాం, మేము పూర్తిగా కూడా హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేస్తాం అని ఇరాన్ చెప్తుంది. ఒకవైపు శాంతి చర్చలు జరగాలి, ఒకవైపు ఇరాన్ యుద్ధం ముగించాలి అని అమెరికా అనుకుంటూనే ఇటువంటి చర్యలు, ఒప్పందంలో ఒకటి చెప్పి తర్వాత మరొకలా మాట్లాడి తన ఇష్టం వచ్చినట్లుగా ట్రంప్ ప్రకటించే ప్రకటనలతో ఇరాన్కి మతిపోతుంది. అందుకే ఇరాన్ ఈ అంశంలో ముందుగానే జాగ్రత్త పడుతూ ఉంది.